బృందావనంలో బాలకృష్ణుడు తన వేణుగానంతో తన సహచరులను గోవులను అలరిస్తూ ఉంటాడు. చూడండిరా, మన ఆటలు వెన్నతో మొదలవుతేనే బాగుంటాయి కదా. కన్నా యశోదమ్మ పట్టుకుంటే ఏం చేస్తావు? నేను నా తీయని నవ్వుతో ఆమె కోపం పోయేలా చేస్తాను. జాగ్రత్తగా పెట్టండిరా. పుట్టిని దింపాలంటే ఒకరిపై ఒకరు నిల్చోవాలి. ఈసారి దొరికామంటే మాత్రం యశోదమ్మ చేతిలో మన పని పైపోయినట్టే. మీరేంటి భయపడకండిరా, ఈ కృష్ణుని చెలిపితనం కాపాడుతుందిలే. ఆహా, వెన్న ఎంత మధురముగా ఉన్నది. అమృతము కన్నా రుచిగా ఉన్నది. కృష్ణ, నేను చేసిన వెన్న కూడా వదిలిపెట్టవా? గొప్ప దొంగలు కూడా ప్రేమతో ఉండాలి కదా. నీ చిలిపి నవ్వుతో నా కోపం పోవటం తప్పదు. కృష్ణుడు చిలిపిగా వెన్న దొంగిలించి అందరినీ నవ్వించాడు. ఆయన అమాయకత్వం, ఆనందం అందరి హృదయాలను గెలుచుకున్నాయి.